ఇండియాలో ఉన్న అనేక మంది చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అసలు బ్రేక్ డ్యాన్స్ అని పుట్టింది తెలుగులో. అప్పుడు అంతకుముందు మిథున్ చక్రవర్తి, అంతకుముందు వచ్చి ప్రభుదేవ, లేదు ఆయనకన్నా ముందొచ్చి మైకేల్ జాక్సన్, ఇట్లా అనేక మంది గొప్ప గొప్ప స్పీడ్ డ్యాన్సర్స్ ఉన్నారు. కానీ డ్యాన్స్తో పాటు చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి అసలు ప్రేక్షకులకి ఉర్రూతలూగించింది మన గౌరవనీయులైన చిరంజీవి గారే. అందరినీ కూడా బీటౌట్ చేస్తూ ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి నంది అవార్డులే తీసుకున్నారు. అట్లాగే నేషనల్ వైడ్గా పద్మ విభూషణ్ అవార్డులే తీసుకున్నారు. అట్లాగే ఇంకా అత్యున్నతమైన ప్రపంచ లెవెల్లోకి వెళ్ళి ఆయన తీసిన 2 సినిమాలు ఇంగ్లీష్లో కూడా డబ్బింగ్ అయ్యి ఎంత ఉత్తమంగా ఆడి అనేది ఆ రోజుల్లో కొదమసింహం కానించి చూసుకుంటే మామూలు అవార్డులు కాదండి, మామూలు రేంజ్ కాదు గౌరవనీయులైన చిరంజీవి గారిది. అయ్యా, ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతనికి స్థానం దొరకటం అనేది కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా ఆయన అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఆయన చెప్పిన 4 మాటలు మనకి చాలా గొప్ప స్ఫూర్తినిస్తాయండి. ఆయనలాగా అలవాటు ఉన్నటువంటి అనేక మంది డాన్సర్స్కి ప్లస్ ఆయన అభిమానులకు కూడా ఇంట్లో కనీసం డప్పు కొడటానికి ఏమీ లేకపోతే ఖాళీ తెల్ల గిన్నెల మీద, ప్లేట్ల మీద, పళ్ళాల మీద కూడా డప్పు కొడుతూ డ్యాన్స్ వేసి నేర్చుకున్నటువంటి చరిత్ర నాది అని చెప్పి ఆయన నిన్న చెప్తుంటే, మరి అంత క్రింది స్థానం నుంచి ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంటే ఇది మామూలు విషయం కాదండి. ఈ గిన్నిస్ బుక్ రికార్డులో అతనికి స్థానం రావటం అనేది చాలా గొప్ప అండి. అట్లాగే వాళ్ళ చిరంజీవి కడుపును పుట్టినటువంటి రామ్ చరణ్కి మరి ఎలాంటి ఇదే నేషనల్ అవార్డు ఉత్తమ హీరోగా, ఉత్తమ చిత్రంగా మరి ఆయన తీసినటువంటి చిత్రానికి అంత గొప్ప అవార్డు రావటం ఇది హాలీవుడ్ టాలీవుడ్లు ఈ కాదండి, బాలీవుడ్లు కాదండి. ఇట్లా చూడండి ఎంత గొప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి ఆ విధంగా గౌరవించుకోవడం అనేది చాలా గ్రేట్ అండి రామ్ చరణ్. ఇకపోతే అదే మెగా ఫ్యామిలీలో ఇక మీకు చెప్తున్నారు, మన మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి గౌరవనీయులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన నీతి నిజాయితీలతో 13,355 పంచాయతీలకి ఎట్ ఏ టైంలో కార్యక్రమం కండక్ట్ చేసి వాళ్ళకి కావలసిన నిధులు కొన్ని పంచాయతీలకి 400 పంచాయతీలకి ఈయనే అడ్జస్ట్ చేసి వాళ్ళకు కావలసిన పనులు అనేక సంవత్సరాలుగా ఆగిపోయి ఉంటే విధులు లేవు, నిధులు కూడా లేకోకుండా నిర్వీర్యం చేసిన వ్యవస్థని ఒకేసారి వితిన్ 1 మినిట్స్లో కొన్ని మినిట్స్లోనే వాళ్ళందరికీ మీటింగ్ కండక్ట్ చేసి ఆన్లైన్లో చక్కగా వాళ్ళ పనులన్నిటిలో కూడా నూతన అధ్యాయం, నూతన అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారండి. దాని నిమిత్తం ఇది గమనించి ఇదే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అతనికి కూడా వచ్చి ఇవ్వటం ఒక ఫ్యామిలీలో మరి ఎంత గ్రేట్ అండి, అది ఎంత గ్రేట్. అది ప్రజలందరూ అభిమానించేటటువంటి చిరంజీవి గారు 10 కాలాల పాటు ఉండాలి. అనేక ఉద్యమాల్లో, అనేక ఉప్పెనల్లో, అనేక వ్యవహారాల్లో పేద ప్రజలకు కావాల్సిన అన్నాలని, దాహార్తిని కూడా తీరుస్తూ బ్లడ్ బ్యాంకులు పెట్టి, అట్లాగే ఐ బ్యాంకులు పెట్టి ఆయన ఎంతమందికి జీవితాలను ప్రసాదించాడు. కరోనా టైంలో అదే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి అన్ని విధాలా ఆదుకున్న మనిషి మా ప్రెసిడెంటా కాదా అనేది తర్వాత సంగతిగా. అసలు తోటి కళాకారులు ఉంటేనే మనం ఉన్నాం, వాళ్ళు లేనిదే మనం లేవు అని వాళ్ళకి చేసిన సాయాలు, వాళ్ళు ఆర్థికంగా మరి అనారోగ్యంతో పాడైపోయిన వాళ్ళకు కూడా చూపించిన తెగువ ట్రీట్మెంట్లు సొంత నిధులతో ఎవరండి చేసేది? వాళ్ళ కోట్లు సంపాదిస్తున్నారు హీరోలు, ఇలా బయటకు వచ్చి సాయం చేసేవాళ్ళు ఉన్నారండి. అట్లాగే కరోనా టైంలో ఇదే చిరంజీవి గారు మరి ఆ రోజు ఆక్సిజన్ దొరక్క అనేక మంది చచ్చిపోతుంటే ఎంతమందికి ఎన్ని విధాలుగా ఆయన మరి ఆక్సిజన్ ప్లాంట్లు జిల్లాల్లో పెట్టి ఎంత బాగా చూశారనేది అసలు మామూలు విషయం కాదండి. 46 సంవత్సరాలుగా డ్యాన్సులు వేస్తూ 156 చిత్రాల్లో నటించి 24,000 స్టెప్పులండి. అసలు ఎప్పుడన్నా ఉందా? అరే ఎరగదీశాడురా చిరంజీవి పాట, మామూలుగా లేదురా, ఎక్కువ బండెక్కు మామ, ఎంత బాగుందిరా ఆ పాట అని చెప్పి ఒక పున్నమ నాగు సినిమా కానించి బిగినయ్యి ఆయన పున్నమ నాగులాగా వచ్చి జాతీయ అవార్డులు,
మరి ఉత్తమ పద్మభూషణ్ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు, అట్లాగే నంది అవార్డులు ఇవన్నీ కూడా ఇదే పున్నమనాగు ఎన్ని అవార్డులు మింగేస్తుందో, ప్రజల అభిమానాన్ని ఎంత ఇదిగా దగ్గర చేర్చుకుందనేది ఒక్కొక్కసారి ఈ ప్రజలు కూడా ఆలోచిస్తుంటే నిజంగా నేటి కాలానికి ఈ మెగా ఫ్యామిలీకి ఇంత చక్కని గుర్తింపు ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఒకళ్ళని నొప్పించుకోకుండా తన బాటలో తాను వెళ్తూ ఉంటే ప్రపంచ దేశాలు గిన్నీస్ బుక్కులు కూడా గుర్తించి ఈ విధంగా మన ఇంటి దగ్గరికి వచ్చి మనకిస్తారా అవార్డు అనే దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు, మెగా ఫ్యామిలీ, ఆడ రామ్ చరణ్ గారు వీళ్ళేనండి. ఇంతకు మించి ఏదీ కనపడతలేదు. ఇంతకు మించి గొప్పగా ఆయన గురించి చెప్పాల్సిన పని కూడా లేదండి. ఒక ప్రభుదేవానా, ఒక మైకేల్ జాక్సనా, ఒక మిథున్ చక్రవర్తి, ఎంతమంది హీరోలు ఉన్నారండి. అలాంటిది గౌరవనీయులైన 64 ఏళ్ల వయసులో ఇవాళ 64, 65 వచ్చేసినాయండి. ఇంత ఉత్తమ అవార్డ్స్ రావటం అనేది చాలా గ్రేట్ అండి. చిరంజీవి వచ్చిన తర్వాతే బ్రేక్ డ్యాన్స్ అనేది పుట్టింది. తెలుగు ఇండస్ట్రీలో నిత్య నూతన యవ్వనవంతుడు ఎవరన్నా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి. అది మెగాస్టార్ చిరంజీవేనండి. మెగా పవర్ స్టార్స్ మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం వస్తుంది అన్నట్టుగా ఓర్పుతో నేర్పుతో కష్టపడినటువంటి ఈ మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు ఎంత చక్కగా రాణిస్తున్నారో చూడండి. నూతన రాజకీయ ఒరవడిని, నీతి నిజాయితీలు కలిగినటువంటి ఒరవడిని, గొప్ప రాజకీయ అడ్మినిస్ట్రేషన్ని చూపిస్తున్నాడు ఒక బ్రదర్ అయినటువంటి గౌరవనీయులైన మా మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కూడా కొత్తదనం చూపించాలని, కొత్త కొత్త తరహాలో తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోకుండా ఎదగాలని నూతన పందాలో వెళ్తూ ఇవాళ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా, ఉత్తమ వ్యవహారాలలో, ఉత్తమ చిత్రాలుగా మంచి మంచి కొత్తదనాలను చూపిస్తూ ఉత్తమ అవార్డులు కొట్టినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. అట్లాగే గౌరవనీయులైన చిరంజీవి గారు, ఆయన నిత్య నూతన యవ్వనుడే. ఇప్పటికీ ఆ ఖైదీ గుర్తొస్తుంది చిరంజీవి అనగానే. ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో ఒక గూండానే. ఇప్పటికీ కూడా ఆయన ఒక మహారాజే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక కొదవసింహం, ఒక మహామహారాజా, ఒక సంఘర్షణ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చిత్రాల్లో వైవిధ్యభరితమైన ఆరాధన కానించి ఇదే విశ్వనాథ్ గారి కానించి అనేక మంది పెద్దల చేత మెప్పు పొందినటువంటి చిరంజీవి గారికి ఇలాంటి ఉత్తమ అవార్డులు అనేకం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన అభిమానిగా కోరుకుంటున్నాను.